హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక శివ బిందుల పెళ్లి అయిపోవడంతో ఇక శివని అయితే అపూర్వ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్లిపోతుంది. ఇక గగన్ పూరి ఇంటికి వచ్చేసి చాలా బాధపడుతూ ఉంటారు. ఇక అప్పుడే శారదా భూమి ఇంట్లోకి అడుగుపెట్టి ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇక అప్పుడే గగన్ గోడకి ఉన్న భూమి ఫోటోని అయితే తీసి విసిరి కొడతాడు. ఇక ఆ ఫోటోని చూసి అప్పుడే అక్కడికి వచ్చిన భూమి తీసుకుని చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇక అప్పుడు గగన్ ఎందుకు వచ్చావు? పో, ఇంట్లో నుంచి, నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్ళిపో. ఇక నాకు భార్య, అమ్మ నీకు కోడలు, పూరి నీకు వదిన, మీ ముగ్గురికి ఈ భూమి ఇక ఏమీ కాదు. ఇంట్లోంచి వెళ్ళిపో అని భూమిని చేయి పట్టుకుని బయటకు తీసుకుని వెళ్లి అయితే మెడ పట్టుకుని బయటికి గెంటేస్తాడు గగన్. ఇక అప్పుడే అక్కడికి శరశ్చంద్ర వస్తాడు. వచ్చి పడిపోకుండా భూమిని అయితే పట్టుకుంటాడు. పట్టుకుని, ఇలాంటి వాడి కోసమా అమ్మా నన్ను వదిలేసుకుని వచ్చావు? పద అమ్మ, మన ఇంటికి వెళ్ళిపోదాం అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు. ఒరే గగన్, భూమిని ఎక్కడికి పంపించకరా అని శారద కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక అయినా సరే గగన్ శారదా మాట వినిపించుకోకుండా, ఇక ఈ భూమి నా జీవితంలో ముగిసిపోయిన గతం, నువ్వు బ్రతికున్నా కాని నాకు లేనట్టే లెక్క, ఇంక ఎప్పుడు నా ఇంటి గుమ్మం కూడా తొక్కకు, పో ఇక్కడి నుంచి అని గగన్ అయితే భూమి అనేసి ఇక శారదాని బలవంతంగా లోపలికి అయితే లాక్కుని వెళ్లి డోర్ అయితే వేసేసుకుంటాడు. ఇక గగన్ అన్న మాటలు తలుచుకుని భూమి ఏడుస్తూ ఉంటే, పదమ్మ మన ఇంటికి వెళ్ళిపోదాం అని భూమిని శరశ్చంద్ర అయితే వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు బలవంతంగా. మరి ఎలాగైతే అపూర్వ తన కుట్ర, తన పంతం నగ్గించుకుని శివ బిందులని ఒక్కటి చేసి గగన్ భూమిలను విడదీసింది. మరి ఇక మీదట కథ ఎలా ఉండనుంది అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.